యేసుక్రీస్తు వారికి మనం అనుచరులమా అభిమానులమా? క్రీస్తు అభిమానులను కోరుకోవడం లేదు, అనుచరుల కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసమే ఉంది. ఎలా అంటారా? అభిమానులు ఏ ఎండకి ఆ గొడుగు పట్టి సుఖవలయాల మధ్య జీవిస్తూ ఉన్నారు. అనుచరులు రాజీ లేని నిబద్ధతతో జీవిస్తారు. అభిమానులు వినియోగదారుల వలె జీవిస్తారు, కానీ అనుచరులు సహకారులై సమీకరణ చేస్తుంటారు. అభిమానులు గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టడానికే సరిపోతారు, కానీ అనుచరులు, ప్రభునందు ప్రియమైన వారులారా, అనుచరులు కథన రంగంలో వీరోచితమైన పోరాటం చేస్తారు విజయానికై. అభిమానులు తీరిక సమయాలలో సందడి చేస్తారు, కానీ అనుచరులు జీవితంలో ప్రతి సమయంలో తమ నాయకుని గెలుపు కోసం పోరాటం చేస్తారు. అభిమానులు సౌకర్యాల మధ్య సమూహాలను వెంబడించేవారు ఉంటారు, కానీ అనుచరులు క్రీస్తుని పోలి సమస్యల మధ్య సంతోషంతో జీవిస్తారు. అభిమానులు వాక్యం విని చప్పట్లు కొడతారు, కానీ అనుచరులు విన్న వాక్యానికి స్పందించి వాక్యాన్ని జీవితంలో అవలంబిస్తారు. అభిమానులు నాయకుని పేరు చెప్పి అవసరాలు తీర్చుకుంటారు, కానీ అనుచరులు నాయకుని అవసరాలు తీర్చడానికై తమ జీవితాలను త్యాగం చేస్తారు. మరి నువ్వు ఎలా ఉన్నావు? అనుచరుడువా? అభిమానివా?